ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానికి పూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది. నాకు శాంతి లేదండి, రాత్రిపూట నిద్ర పట్టడం లేదండి, అయోమయంగా ఉందండి, ప్రార్థన చేయండి అని అడగాలని అనిపిస్తుంది, అడుగుతున్నారు. ఇక్కడ వాక్యాన్ని గమనించండి. దేవుని పైన పూర్తిగా ఆధారపడి దేవుడే చూసుకుంటాడు, ఈ అనారోగ్యం విషయంలో దేవుడే అద్భుతాన్ని జరిగిస్తాడు, నా పిల్లలను దేవుడే నడిపిస్తాడు, నేను మాత్రం చక్కగా ప్రభువుని నమ్మకంగా సేవిస్తానని చెప్పి ప్రశాంతంగా ఉండండి, ప్రభు అద్భుతాన్ని జరిగిస్తాడు. దేవుని పైన మనస్సును నిలపకుండా ఊర్లో ఉన్న వాళ్ళపైన వీళ్లపైన మనస్సును నిలుపుతూ చంచలత్వముతో విశ్వాసాన్ని కొనసాగిస్తే అద్భుతాలు జరగవు. అందుకని దేవుడు మనకు ఆశ్రయముగా ఉండాలి అంటే ఆయనను మనము ఆశ్రయించాలి, ఆయనను దేవునిగా చేసుకోవాలి. దేవుడు చెప్పే మాటలు మీరు నేను వినాలి. ఒకవేళ కొన్నిసార్లు పరిస్థితుల మధ్యలో తడబడినా తర్వాత స్థిరపడి దేవునిగా సేవించినప్పుడు దేవుడు ఎంతో సహాయం చేస్తాడు. ఇప్పటికే మీలో కొంతమంది ఆ అద్భుతమైన అనుభవాన్ని పొందుకొని కొనసాగుతున్నారుగా, అదే పద్ధతిలో కొనసాగండి, ఇతరులను ప్రోత్సహించండి. తద్వారా దేవుడు మనకు ఆశ్రయముగా ఉండి మనలను నడిపిస్తాడు.